సార్ని ఎందుకు అనుకున్నాం అంటే, మేము యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. ఆ సూపర్ స్టార్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ ద సూపర్ స్టార్స్ దట్ వీ హెవ్ సీన్. అందరు మనం చాలా మంది డిఫరెంట్ ఫ్యాన్షిప్స్ ఉంటుంది కదా మనకి, అందరిలో ఒక్కొక్కటి చూసుకుంటుంటాం. సో అందరినీ కలిపి ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలనిపించింది. సో ఆ యూనిక్నెస్ కావాలి. ఇదేదో సెగ్రిగేట్ చేయకుండా రియల్ గా ఒక స్టార్ ని ఇంకొకళ్ళని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ సెక్షన్ ఆఫ్ వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళ సినిమానే అనుకుంటారేమో. అలా కాకుండా సార్ ఆయన చెప్పినట్టు సార్లో ఏంటంటే అందరు ఫ్యాన్స్ యాక్సెప్టబిలిటీ ఉంది. కరెక్ట్, దానికి అది అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నాం. అంటే ఇంకో విషయం తెలియదు ఏంటంటే, ఊరికే పోస్టర్ ఏదో డిజైన్ చేద్దామని స్టార్టింగ్ స్టేజెస్ లో టైటిల్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి, ఊరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందులో ఒక ఫ్యాన్ ఉంటాడంటే, సార్ ఐ డోంట్ థింక్ ఈవెన్ యూ నో, ఏలో ఊరికే టైప్ చేశాడు ఒక సూపర్ స్టార్ కట్అవుట్ చిన్న పిల్లడు నుంచి వాళ్ళు, ఏ షోడ్ యువర్ కట్అవుట్, యూ డోంట్ నో దట్. అప్పుడు సార్ అంటే రాసిపెట్లు ఏ కూడా చెప్పింది. దట్ వాస్ ద రీజన్, బట్ దట్ ఆల్సో వాస్ దేర్ అట్ దట్ పాయింట్. సార్కి మీ నరేషన్ అయిన తర్వాత సార్కి ఫోన్ చేసి, సార్ మన పోస్టర్ గుర్తుందా అని చెప్పి